ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే చైత్ర పుణ్యం. ఈ చైత్ర పుణ్యం మాసం లోపల ఉగాది వస్తుంది. చాలా మంచి ఘనంగా ఉగాది, కొత్త రోజు, కొత్త దినం. ఉగాది కొత్త సంవత్సరం. ఉగాది పేరు చెప్తాయినండి. ఈ సంవత్సరం పేరు పరాభావనామ సంవత్సరం. చాలా మంచి అంటే చాలా మంచి దినం. ఉగాది అంటే ఉగాది ఒక 2 రోజుల ముందు, ఒక 2 రోజుల ముందు ఇల్లు మంచిగా శుభ్రంగా ఉడవాలి, మంచిగా క్లియర్గా మంచిగా కడగాలి. బండలన్నీ ఎక్కడిదక్కడ మంచిగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇంటికి ఉగాది రోజున మామిడాకుల తోరణం కట్టాలి. పొదగల లేవాలి, సలినీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానికి నమస్కారం చేయాలి. తప్పనిసరి 100కి 100 రూపాయలు సూర్యభగవానికి నమస్కారం చేయాలి. చేసిన తర్వాత ఇంటి లోపల పూజా గదిలో వెళ్ళి దీపహారం పెట్టి తన కులదేవినికి నమస్కారం చేసి ఆ తర్వాత గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళే ముందు కొత్త బట్టలు ధరించి ఏమన్నా ఆభరణాలు ఉంటే ఆభరణాలు పై మీద వేసుకొని గుడికి వెళ్ళి నమస్కారం చేసి రావాలి. గుడికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చిన తర్వాత ఏముంటుంది? పచ్చడ తాగాలంటే కొత్తగొచ్చిన చింతపండు, మళ్ళీ కొత్తగొచ్చిన మామిడికాయలు, బెల్లం, ఇక ఇంత మిరాల పొడి కొత్త కుండ లోపల కలిపి ఇంత కొబ్బరికాయ పచ్చలేసి అంతా పచ్చడి చేయాలి. నీకు తెలుసు పచ్చడి ఎలా చేయాలని కానీ చెప్తున్నా. అయితే ఆ రోజు పచ్చడ తీపి, వగురు, సేదు, యాపాకు పూతలు గుడక వేసి మంచిగా ఆ రోజు పచ్చడి చేసి తాగితే లైఫ్లా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఆ రోజు తాగాలి తప్పనిసరిగా. అంటే ముందు పచ్చడి చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు స్వీకరించాలి. చాలా బాగుంటుంది. ఆ రోజు ఆ పచ్చడి తాగిన తర్వాత పోలేలు తినాలి. పోలేలు అంటే తీపి వంటలు ఎన్నో ఉంటాయి, చాలా తీస్తారు తీపి వంటలు. అవన్నీ చేసినా కానీ పోలేలు మాత్రం తప్పనిసరిగా తినాలి. ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యం పోలేలు తినాలి. చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకటి, ఈ కొత్త సంవత్సరం అంతా లైఫ్ అంతా 12 రాశుల మీద ఏ రాశి వాళ్ళకి ఎట్లా గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి వాళ్ళకి శని బలం ఎట్లా ఉంది మేము ఎంత చెప్పినా కానీ ఇలా ఉగాది రోజున సాయంత్రం బ్రాహ్మణ్ దగ్గర వెళ్ళి తను చూపించుకోవాలి. ఎవరి పేరు మీద గురుబలం ఎంత ఉందో, ఎవరి పేరు మీద శని బలం ఎంత ఉందో చూపించుకోవాలి. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఎవరి పేరు మీద గురుబలం ఎంత ఉందో, ఎవరి పేరు మీద శని బలం ఎంత ఉందో చెప్తా, వినండి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ శాస్త్రం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళకి సమ్మక్క సారక్క చాలా బాగుంది. ఈ మిథున రాశి వాళ్ళకు ఒక్కసారి బాసర సరస్వతి దగ్గర పోయి అక్షరాభ్యాసం చేసుకొని రావాలి. ఎవరైతే చదువుకునేటోళ్ళు ఉన్నారో ఈసారి చదువుల పైమెట్టు లెక్కాలి, చదువుల పాసు కావాలి, పైమెట్టు లెక్కాలి అనుకున్న వాళ్ళు చాలా కష్టపడి చదువుకుంటున్నారు, చాలా ధ్యానం పెట్టి చదువుకుంటున్నారు. మీ పెద్దలు కూడా చాలా ధ్యానం పెట్టి మీకు పంపిస్తున్నారు. చదువు మీద ధ్యానం చేస్తే మీరు ఈసారి తప్పనిసరి పైకొచ్చేది ఉందా, పైకైతే తప్పనిసరి వెక్కుతారు, మెట్టు లెక్కేది ఉంది. ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి గురుబలం ఎంత ఉంది, శని బలం ఎంత ఉంది, మంచివి ఎంత చెడు ఎంత చెప్తాయినండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. ఈ రాశి వాళ్ళకి 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే ఇది గుడక ఏముందంటే మిథున రాశి వాళ్ళు ఒక మెట్టు ముందుకుంది, శని బలం ఒక మెట్టు తగ్గ ఉంది. శని బలానికి మంచి స్థానం దొరికింది. అంటే 7వ స్థానంలో శని దొరికిందంటే అది 7వ స్థానాల బంగ్లాలో ఉన్నట్టు. అది చాలా హాయిగా ఉంటుంది, అస్సలు వదిలిపెట్టదు. నెత్తి మీద కాలు పెట్టి అనగ తొక్కుతుంది, నెత్తి మీద తాడో మారుతుంది ఆ దరిద్రం. అంటే 7వ స్థానంలో శని రావద్దు, 7వ స్థానంలో శని వచ్చింది. 8వ స్థానం లోపల గురువు ఉన్నాడు. 8వ స్థానంలో గురువు ఉంటే ఆయన ఎంత ఉన్నాడు అంతే ఉంటాడు. శనికి మాత్రం మంచి స్థానం దొరికింది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. మీరేం చేయాలంటే ఆ సాక్షంగా అమ్మవారు జగన్మాత
ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి అమ్మవారి స్థానం లోపల ఎక్కడైతే ఉన్నదో అక్కడ వెళ్ళి రాండి. మా ఇంటి మీద ఉన్న దరిద్రం పోనిమని మనస్ఫూర్తిగా భగవంతునికి తల్లికి నమస్కారం చేయండి, మీకు మంచి జరుగుతుంది. ఏమంటే జర శని కొంచెం గురుబలం, శని బలానికి మంచి స్థానం దొరికింది, గురుబలానికి కొంచెం తక్కువ దొరికింది. ఇప్పుడు మీకు ఏమన్నా మీకు డౌట్ మళ్ళీ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.